కమలం వాడిపోయి కమిలిపోయేదానికొచ్చిందిగా కథ ఆఖరికి. జంజీ జంతర్ మంతర్ కాడి చేసిన పోరాటము దేశ జనాల్లో మార్పు తెచ్చినట్టే కొడుతున్నది. ఆ ఉద్యమం తర్వాత లేటెస్ట్ గానే 3 రాష్ట్రాల 3 అసెంబ్లీ నియోజకవర్గాల బై ఎలక్షన్స్ లా బీజేపీకి షాకు దాకి ఫా అనిపించే ఫలితాలు వచ్చినాయి. మూడిట్ల 2 జాగాలనే గెలిచి జనాల ఎంత కోపం ఉందో కుల్లం కుల్లా తెలిసిపోయింది. ట్విస్ట్ ఏందంటే ఈ 3 రాష్ట్రాల బీజేపీ పవర్లు ఉన్నది. ఇక బీహార్లో బంకీపూర్ బై ఎలక్షన్లల్లా జన్సురాజ్ పార్టీ తరపున ప్రశాంత్ కిషోర్ పోటీ చేసి 30 ఏళ్ల సంది కమలం పార్టీ కంచుకోట అని చెప్పుకునే ఆడికేలే గెలిచి అట్లుంటది మనతో అనిపించిండు. 13,000 ఓట్లకు మీదనే మెజార్టీ తోటి లోటస్ గుర్తు పార్టీ క్యాండిడేట్ నీరజ్ సిన్హాను ఓడగొట్టి నారాజ్ చేసి ఓడిపోయినావు కదా, అయితే నువ్వు పని చేయి ఇంటికి పోయింగా అని అన్నాడు. అటెంక మాట్లాడుకుంటా బీజేపీ హైకమాండ్ కు బిగ్గరనే తెలిసి వచ్చినట్టు అయింది. ఇప్పటికన్నా బీహార్లోనే కాదు దేశంలో అలా పతారా పల్సగైపోయిందన్న నిజం తెలుసుకోవాలని వచ్చిండు. ఇక మధ్యప్రదేశ్ లో దాతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాండిడేట్ ఘన్శ్యామ్ సింగ్ గెలిచిండు. బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారిని అసుంతవా అని వెనుకకు నూకేసి ఏం తక్కువ 12,000 మెజార్టీతోని మనలో వాడు రాపేది అన్నట్టు మధ్యప్రదేశ్ లో మంచిగా పతారు దాటుకున్నాడు. ఇక గుజరాత్ లో మంజల్పూర్ ఉప ఎన్నికల్లా బీజేపీ క్యాండిడేట్ సతీష్ పటేల్ హస్తం పార్టీ అభ్యర్థిని ఓడగొట్టి ఎమ్మెల్యే సీటును హస్తగతం చేసుకున్నాడు. ఇట్లా 3 నియోజకవర్గాల బై ఎలక్షన్ల 2 జాగాల్లో పువ్వు పార్టీని పురాగా వెనుకకేసిరి జనాలు. మరి నొద్దులు ఎలక్షన్ ఏదైనా పోటీకి నిలబడ్డ క్యాండిడేట్ ఎవరైనా గెలుపు మాదే అనుకుంటా షాతీలు ఇరుచుకుంటా ఛాలెంజ్లు చేసేది కదా. మరి ఇప్పుడేమాయే అని అనుకుంటా కాంగ్రెస్ కడమ పార్టీలు కామెంట్లు కౌంటర్లతోని కండ్లు తిరిగేటట్టు చేస్తున్నారు కమలం నేతలకు. ఇన్నేళ్ళు మేము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు పాలన సాగిచ్చిర్రు. ఏం చేసినా ఎన్ని కథలు పడ్డా అడిగేటోళ్ళు లేరు ఆపేటోళ్ళు లేరు అన్నట్టు సాగించుకున్నారు. ఇప్పుడు జంజీ దేశ యువత గదిలో వచ్చి కథం దొక్కి పోరాటాలు చేసే వరకలా పల్సపడ్డారు గట్టిగా. జనాలు కూడా జనంత ఎక్కువనే ఆలోచించి కమలం పార్టీకి కరుగాల్చి వాత పెట్టినట్టు చేస్తున్నారు. అయినా ఇప్పుడు ఏమైంది, ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అనుకుంటా ఇంత బీజేపీని రోస్ట్ చేస్తారు అపోజిషన్ పార్టీలు. ఈ లెక్కన వచ్చే ఎలక్షన్ల నాటికి ఏడుదాకా కింద మీద అవుతుందో కథ చూడాలిగా.